కర్నూలు నగరంలో వినాయక శోభయాత్ర వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని రాంబోట్ల దేవాలయం వద్ద ఆనవాయితీ ప్రకారం మొదటగా వినాయకుడికి పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు నగరంలో వినాయక శోభయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని రాంబోట్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎంపీ శబరి, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక శోభయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పోలీస్ భారీ ఎత్తున అడుగడుగున బందోబస్తు నిర్వహిస్తున్నది. అదేవిధంగా ప్రస్తుతం వినాయక ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఏదైతే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను నృత్యాలతో ఆలరుస్తున్నారు. అలాగే ఆయా వీధుల నుంచి లేదా కాలనీల నుంచి వేలాదిగా విగ్రహాలు డ్రమ్స్ డ్రప్పులతో బయలుదేరి అంటే భక్త జనసందోహం మధ్య ఊరేగింపుగా తరలి వస్తాయి. అయితే అర్ధరాత్రి వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. ఏదైతే ప్రస్తుతం ఈ కెనాల్ ఏదైతే కేసీ కెనాల్లో ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ అన్నీ ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్ అంటే ఇక్కడ విగ్రహాలు చాలా ఎత్తుగా, చాలా బరువుగా ఉంటాయి కాబట్టి వాటిని క్రేన్ ద్వారా ఏదైతే తీసుకొని ఈ కాలువలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 2000 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే భక్తజనం లేదా విగ్రహాల ఊరేగింపు సందర్భంగా అంటే వాహనాల్లో వచ్చేటప్పుడు లేదా ఇతరత్ర ఎలాంటి జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు చేశారు. అంటే ఇక్కడ చూడడానికి సుమారుగా 1000 మంది తరలి వస్తూ ఈ వినాయక ఘాట్ వద్ద అంటే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొంతమంది అంటే విద్యార్థులు అంటే వేషధారణలతో కూర్చున్నారు. భక్తి సాంప్రదాయంతో వీళ్ళు నృత్య ప్రదర్శన చేస్తారు. ఇదంతా కూడా ప్రేక్షకుల్ని లేదా ఆలరిస్తూ ఉంది. మరి ప్రస్తుతం ఏదైతే కెనాల్ గట్టున అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మొత్తం మీద ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా అంటే మొదటగా ఆనవాయితీగా వస్తున్న రాంబోట్ల విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అనుకోని సంఘటన జరిగినట్లయితే వీరంతా కూడా ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారు. మనం గమనించినట్లయితే ఆ ఘటన ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్లు కట్టి కాలువ గట్టున నిలబడతారు కాబట్టి అప్పట్లో కూడా కాలువలకి కాలు జరగకుండా లేదా ప్రమాదాలు జరగకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరగనుంది. భారీ ఏర్పాట్ల మధ్య అంటే శోభయాత్ర భారీ డీజే సౌండ్ సిస్టంతో అనేక మంది అంటే గణేష్ మిత్రమండలి వాళ్ళు ఆటపాటలతో, భక్తి పాటలతో ఈ ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే 1 టౌన్ పరిధి, అదే చౌరస్తా, అలాగే ఇటువైపు నంద్యాల చెక్ పోస్టు, నగరం నలుమూల నుంచి కూడా భారీ విగ్రహాలు ఇక్కడికి ఊరేగింపుగా తరలివచ్చి లేదా శోభయాత్రగా కొనసాగి ఈ కాలువలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే అడుగడుగున అంటే ఏదైతే వాహనాలు రాకపోకలను కూడా అంటే ఆర్టీసీ బస్సులు కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కాబట్టి దారి మళ్లించిన పరిస్థితి. సో ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఈ శోభయాత్ర నిర్విఘ్నంగా లేదా యథావిధిగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. సో ప్రస్తుతం అంటే ఈ మొదలైన శోభయాత్ర ఉదయం నుంచి మొదలైన శోభయాత్ర అంటే ఆటపాటలతో నిదానంగా అంటే మధ్యాహ్నము 4-3 గంటల మధ్య కొంత రద్దీ కనపడే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే సాయంత్రం అటు నుంచి మరింత ఊరేగింపుగా విగ్రహాలు ఎక్కువగా వచ్చి ప్రధానంగా రాజువారి కూడలిలో చాలా రద్దీ కనపడుతూ ఉంది. అక్కడ అనేక మంది కూడా ప్రజలు గుమిగూడి ఈ వినాయకుడి శోభయాత్ర తిలకిస్తారు. అదేవిధంగా ఆటపాటలతో, డ్యాన్సులతో
అంటే భారీ జనసంఖ్య సమీకరణ నేపథ్యంలో అంటే పోలీసులు కూడా బందోబస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తాము. సో ఈ శోభయాత్ర అంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత అంటే అత్యంత వైభవంగా కర్నూలులో ఈ వినాయక శోభయాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం అయితే వినాయక్ ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లతో అధికారులు సిద్ధం చేశారు. అంటే సాయంత్రానికి ఆ తర్వాత అర్ధరాత్రి వరకు భారీగా ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, వినాయక్ ఘాట్ నుంచి.